హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మనం మహీంద్రా టెక్ ప్లస్ ఈవో సిరీస్ టెక్ ప్లస్ సిరీస్ బండిని అయితే మా అన్నయ్య తీసుకొచ్చిండు. సరే మనం మహీంద్రా 4 వీల్ బండి రివ్యూ పెట్టాలని అనుకున్నాం. అసలు ఎట్లా ఉన్నది ఏం కథ దాన్ని చూసి వద్దామని అయితే పోయి వీడియో తీసుకొని వద్దామని అయితే నేను బండి దగ్గరికి అయితే వచ్చిన వీడియో అయితే తీస్తున్నా. అప్పుడు ఇదే పొలంలో అయితే 2 వీల్ బండ్లు నడవకపోయేటి, దిగబడేటి, ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళే సొంతంగా బండి తీసుకున్నారు. మా అన్న వాళ్ళే బండి తీసుకొచ్చుకున్నారు. 4 వీళ్ళు మహీంద్రా 475 టెక్ ప్లస్. రూటవేటర్ గేర్ కూడా ఇక్కడ పైన ఉంది, మన బానట్ పైన ఉన్నది, మడిగారు పైన ఉన్నది. మడిగారు దగ్గర పైకి ఉన్నది. మంచిగా రూటవేటర్ గేరు ఈజీగా తీయవచ్చు, అలా ఈజీగా వేసుకోవచ్చు. బాగుంది. అదైతే నాకు బాగా నచ్చింది. ఆ ఫ్యూచర్ అయితే ఈ బండ్ల నాకు. చూసారు కదా ఇప్పుడు ఇందాక మన ఇండికేటర్ దగ్గర అంత హైట్కి ఉంది రూటవేటర్ గేర్ అయితే. బాగుంది. ఈ మళ్ళీ అయితే పుల్ల సౌడు. దీంట్లో 2 వీల్స్ అయితే బాగా దిగబడతాయి. 4 వీల్ కాబట్టి మస్తు నడుస్తుంది. ఏమంత ఫరక్ అసలు దిగబడుతున్నట్టు కూడా అనిపిస్తలేదు. అయితే ఇప్పుడు రూటవేటర్ అయితే కొట్టట్లేదు. రూటవేటర్తోనైతే గొర్రు కొడతాడు మా అన్న అయితే. ఎందుకన్నా గొర్రు కొట్టుకురాలేదంటే గొర్రు కిరాయికి అడిగితే 2000 రూపాయలు అడుగుతారు. అందుకే దీంతోనే కొడదామని కొడుతున్నా అని నాతోనైతే చెప్పిండు. నిజమే మరి, 2 ఎడ్లు ఒక మనిషి 2000 తీసుకుంటారు. ఎకరంన్నర ఉన్నా 2000 అయితే తీసుకుంటారు మాకెళ్ళి. మొత్తానికైతే నేను రూటవేటర్తోనే కొడదాం అనుకొని మా అన్న అయితే వచ్చి రూటవేటర్తోనే కొడతాడు. రూటవేటర్తో గొర్రు కొట్టినట్టు వస్తుందా రాదా అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. బండి అయితే అసలు ఏ మాత్రం అసలు ఆగట్లే, చెంగు ఎగురుతుంది, మస్తు పోతుంది. దిగబడ్డా కానీ ఇంత ఆగట్లే బండి అయితే. ఇంకేమైనా ఈ బండి రేటు, డౌన్ పేమెంటు, ఇంకేమైనా బ్యాంక్ లోన్ వివరాలు ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి. నేను దాని గురించి కావాలంటే వీడియో చేస్తా. ఒక్క కామెంట్ వచ్చినా కానీ నేను దానికి రిప్లై ఇస్తా. మీరు అడిగిన వీడియో కూడా కంపల్సరీ పెడతా. ఇప్పుడు ఈ మహీంద్రాదైనా జాండియర్లా ఏ బండిదైనా ప్రైజు, డౌన్ పేమెంటు, తర్వాత ఏంది మీకేం కావాలన్నా దాని డీటెయిల్స్ అయితే నన్ను అడిగితే మాత్రం నేను పక్కా పెడతా. ఏ బండిదైనా పెడతా జాండియర్లా. ఎందుకంటే మాకన్నీ జాండియర్ బండ్లే ఉన్నాయి కాబట్టి ఏ బండి కొటేషన్ అయినా మా కాడ ఉన్నాయి. యువ బండి కూడా ఏం తక్కువ కాదు జాండియర్ కంటే. XP ప్లస్లో అయితే వద్దు, కానీ ఈ ఇవోలా మాత్రం మస్తు ఉన్నాయి బండ్లు. మొత్తానికైతే దగ్గర కొట్టుకొచ్చిండు. మాటలనే మావాడు దంచుకొచ్చిండు. దగ్గర పడ్డది. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది.
మడి అయితే బాగా పొడుగ్గా పెద్దగా ఉంది కాబట్టి నాకైతే గొర్రు తోలినట్టే అనిపిస్తుంది. కాకపోతే మరీ 100% గొర్రు తోలినట్టు అయితే లేదు. ఒక 80-90% వరకు అయితే ఓకే, ఒప్పుకోవచ్చు. ఎందుకంటే సొంతం బండి కాబట్టి ఇంకొక 4 రౌండ్లు ఎక్కువ వేసుకొనన్నా కలుపుకుంటాడు. అట్లా అది కూడా మళ్ళీ ఒక 2 ఎకరాలు ఎకరంన్నర అట్లా ఉన్న గొర్రెలు పెట్టినా బాగుండు. కానీ 20-25 గుంటల దాకా పెడతారు కాబట్టి కొంచెం ఇక 2000 ఇచ్చే బదులు ఒక 1000 రూపాయలు డీజిల్ కాలినా మన సొంత పని కాబట్టి అట్నే కొట్టుకుంటాను. బాగుంది, నాకైతే నచ్చింది. అటు చేసి అయితే మా అన్న అయితే కొంచెం పర్లేదు, బ్రహ్మాండంగా కొట్టిండని చెప్పొచ్చు. బాగున్నది, నాకు నచ్చింది కూడా. ఫ్రెండ్స్, మీ కామెంట్లకైతే నేను తొందరగా రియాక్ట్ అవుతా. ఏమో అట్లా అంటాడు కానీ రిజెక్ట్ కాడేమో అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు ఒకసారి పెట్టి చూడండి, నేను బరాబర్ రియాక్ట్ అవుతా. మీరు అడిగిన వీడియోలు కంపల్సరీ పెడతా. కుదిరితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టైం ఉంటే కామెంట్ చేయండి, ఏదైనా ఏ వీడియో పెట్టామన్నా పెడతా. ఫోర్ వీల్ వీడియో ఇంకొకటి మనకు జాండియర్ 45 HP కూడా మన ఛానల్లో ఉంది, దాన్ని కూడా చూడండి.